అపూర్వ శారదను జుట్టు పట్టుకొని బయటకు గెంటేయటమే కాకుండా జనాలందరినీ కూడా పిలిచి శారదను అవమానించి చైర్లో కట్టిపడేస్తుంది. ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా శారద గురించి చెడుగా చెప్పి గుడ్లు టొమాటోలు ఇస్తూ ఇంతటి నీచమైన పని చేసిన ఈ నీచురాలికి మీరే బుద్ధి చెప్పాలి, దాని మీద ఇవి విసరండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. జనాలంతా కూడా తలా ఒక రాయి తీసుకొని శారద మీదకు విసురుతూ ఉంటారు. శారద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇద్దరు ముగ్గురు రాళ్ళు విసురుతారు, కానీ ఆ రాళ్ళు శారదకు తగలకపోవడంతో అపూర్వ ఆవేశంగా తనే ఒక రాయి తీసుకొని శారద తల పగలగొట్టడానికి రెడీ అవుతుంది. ఇక ఇంతలో ఎవరో ట్రాన్స్ఫార్మర్ని పెద్ద రాయితో కొట్టడంతో కరెంటు పోతుంది. మళ్ళీ కరెంట్ వచ్చేసరికి చైర్లో శారద ఉండదు. దాంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది. భూమి ట్రాన్స్ఫార్మర్ని రాయితో కొట్టి కరెంటు పోయేలాగా చేసి శారదను కాపాడి రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటుంది. భూమి శారదను తీసుకొని పరుగులు తీస్తూ ఉంటే గగన్ వాళ్ళకి ఎదురు పడతాడు. అమ్మ ఏమైందమ్మా అని చెప్పి గగన్ కార్ దిగి శారద దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. గగన్ని చూడగానే శారద హత్తుకుని ఏడుస్తూ జరిగింది మొత్తం కూడా చెబుతోంది. ఇక దాంతో ఇంటికి పిలిచి మా అమ్మని అవమానిస్తారా అంటూ శరత్చంద్ర కుటుంబం మీద అపూర్వం మీద కోపంతో రగిలిపోతూ గగన్ స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. మరి అపూర్వ శరత్చంద్రలకు గగన్ ఏ విధంగా బుద్ధి చెప్తాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.